హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద ఆర్టీసీ కార్మికుల కన్నీళ్ళ గాథలు మాత్రం ఇంకా జరగట్లేదు. ఆ కన్నీళ్ళ గాథలు ఇప్పటికీ మిగిలిపోలేదు. మరి ఎందుకు వీళ్ళ కన్నీళ్ళ గాథలు ఇప్పటికీ అలానే ఉన్నాయి? టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా ఆర్టీసీ కార్మికుల కన్నీళ్లు మాత్రం అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మరి దీని అంతటికి కారణం కాంగ్రెస్ అంటే కాదు అనే సమాధానం వస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు చిన్న చిన్న కారణాలతో 600 మంది సర్వీస్ నుంచి రిమూవల్ చేశారు. కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వివిధ కోణాలలో పనిచేసే కార్మికులు కావచ్చు. మరి ఈ నేపథ్యంలో చాలామంది ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చొరవతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముందు చూపుతో 180 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం కాంగ్రెస్ అభిమానులు చాలామంది రిక్వెస్ట్ పెట్టుకోవడం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రిక్వెస్ట్ చేయడం ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఆలోచించి మొత్తం మీద 180 మంది ఆర్టీసీ కార్మికులకు మాత్రం మళ్ళీ ఉద్యోగాలలో తీసుకున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. తదనంతరం ఇంకా 420 మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన చర్చలు జరిగిన 3 మెన్ కమిటీలు వేసిన, ఆ కమిటీలో సీనియర్ ఐఏఎస్లను పెట్టిన, ఇక్కడ సజ్జనార్ ఆర్టీసీ ఎండి సజ్జనార్పై అనేక అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. 1000 కోట్ల కంప్లీట్గా ఆర్టీసీ అక్రమాలు జరిగినాయి. 1000 కోట్ల పైన ఆర్టీసీ అక్రమాలు జరిగినాయి. దీని అంతటికీ ఆర్టీసీ ఎండి సజ్జనారే అని చాలా పెద్ద ఎత్తున వీళ్ళు విమర్శలు మాత్రం గుప్పిస్తూ ఉన్నారు. నిజంగా 420 మంది ఆర్టీసీ కార్మికుల గోసలు పట్టట్లేదా? ఇప్పటికీ 60 రూపాయల ఆర్టీసీ కండక్టర్ మిస్టేక్ చేసిందని, 40 రూపాయల టికెట్ మిస్టేక్ చేసిందని, ఫుల్ టికెట్కి బదులు హాఫ్ టికెట్ కొట్టిందని అనేక కోణాలలో కండక్టర్లను తీసివేసి చెయ్యని తప్పుకు వాళ్ళే వచ్చి ఆర్టీసీ బస్సుకు తగిలి ఉల్టా వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగాల నుంచి వాలంటీ సర్వీస్ రిమూవల్ చేసిన పరిస్థితులు. మరి నిజంగా ఏం జరుగుతుంది ఆర్టీసీలో? ఇప్పటికే చాలా ఎపిసోడ్లు చేశాం. మొన్న బీసీ రాజకీయ యుద్ధభేరి ఫిబ్రవరి 2న కంప్లీట్గా 400 మంది ఆర్టీసీ కార్మికులు వాళ్ళ నిరసనను కూడా తెలిపారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానం హన్మకొండలో. మరి ఇప్పటికీ వీళ్ళకు 3 మెన్ కమిటీ ఏం చెప్పింది, ఏంది కథా కార్ఖానా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా రాజేందర్ అని ఉన్నాడు. రాజేందర్ అన్నతో మాట్లాడి 2 నిమిషాల తర్వాత కార్మికులందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 మెన్ కమిటీ ఏం చెప్పింది? ఇప్పుడు 3 మెన్ కమిటీ వేసి దాదాపుగా 11 తారీఖు ఈ నెల వస్తే 2 నెలలు అవుతున్నది. ఆ 2 నెలల కాలంలో 3 మెన్ కమిటీ అనేటువంటిది ఇప్పటి వరకు కూడా కూర్చోవడం జరగలేదు. నిన్నాక మొన్న 5 తారీఖు నాడు కూర్చుంటామని చెప్పి ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ సారును, తర్వాత మన ప్రజావాణి యొక్క నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు చెప్పారు. మరి ఆ కూర్చుని దానిలో ఏం విధి విధానాలు రూపొందించారో మాకు తెలియదు. కానీ అయినా కూడా ఈ క్యూ న్యూస్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తీన్మార్ మల్లన్న గారి చొరవతోని ఇక్కడ ఈ తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్కు గతంలో మేము 4 సార్లు రావడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు రెస్పాండ్ అయ్యి ఆ కన్సర్న్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడంతో ఒకటి అప్పీల్ మేల్ అని పెట్టి దాదాపు ఏంటంటే ఈ 600 మంది కార్మికులలో 180 నుంచి 190 మంది కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, సంతోషము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మిగిలినటువంటి 420 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను కనీసం ఏంటంటే 3 మెన్ కమిటీ ఒక మానవతావీయ కోణంలో ఆలోచించి వీళ్ళు చిన్న ఉద్యోగస్తులు, చిన్న తప్పు పెద్ద తప్పు అనేటువంటి ఒక కంపారిజన్ లేకుండా ఇట్స్ వన్స్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక్క జీవోతోని ఒక్కసారి అవకాశం ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు మీరు జాగ్రత్త చేసుకోనని చెప్పి ఒక అవకాశం ఇచ్చి వీళ్ళందరికీ కనుక ఉద్యోగాలు ఇప్పించినట్టయితే వీళ్ళకు తర్వాత వీళ్ళ యొక్క ఆ భార్య పిల్లల ముఖంలో వెలుగులు అనిపిస్తాయని చెప్పి నేను ఈ క్యూ న్యూస్ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా గవర్నమెంట్కు. సేమ్ టైంలో ఏంటంటే ఆర్టీసీ ఎండి పైన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు ఆరోపణలు చేస్తున్నారు? 1000 కోట్ల స్కామ్ జరిగింది, ఆర్టీసీ ఎండి సజ్జనారే చేసిండు, దీని అంతటి కానీ పెద్ద మెమోరాండం ఇచ్చిండు. మాకు ఏం జరిగింది సార్? రైట్, ఏంటిదంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ అనేటువంటి పుట్టినప్పటి నుంచి దీనికి
ఆ స్టేట్ ఒక నోడల్ ఆఫీసర్, స్టేట్ ఏంటంటే దీన్ని నడిపేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ అని ఉంటాడు. ఈయన కన్నా ముందు గతంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. వాళ్ళు ఎవరు పనిచేసినా కూడా మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండరు. కానీ ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ వచ్చి ఇతను వచ్చిందంటే 2021 సెప్టెంబరు 3 తారీఖు నాడు ఆర్టీసీలకు రావడం జరిగింది. ఒక హయాంలో చాలామంది ఇటు కార్మికులతో పాటు ఆఫీసర్లు కూడా, ఆఫీసర్లు అంటే ఒక డిపోని రన్ చేయాలంటే ఒక డిపో మేనేజర్ ఉంటాడు. ఆ డిపో మేనేజర్ కింద డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ కలిసి దాదాపు ఏంటంటే ఒక డిపోలో 300 మంది, ఒక డిపోలో 4. అలాంటి డిపో మేనేజర్ కూడా 12 మంది డిపో మేనేజర్ను ఉద్యోగం నుంచి తొలగించాడు. అంటే చరిత్రలో ఏంటంటే డిపో మేనర్ను రిమూవ్ చేసినటువంటి సంఘటన ఇప్పటివరకు లేదు. అది కేవలం ఏంటంటే సజ్జనార్ సార్ పీరియడ్లో జరిగింది. దాంతోపాటు 2 డీవీఎంలను తీసేసిండు, ఆర్ఎంలను తీసేసిండు. అయితే దానికి నేనేమంటున్నా అంటే కార్మికులందరి తరఫున, సార్ సజ్జనార్ సార్ మీరు చిన్న చిన్న తప్పులు చేస్తేనే వీళ్ళనేది ఉద్యోగం నుంచి తొలగించారు కదా, మరి మీరు చేసింది ఏంది అనేటువంటిది విధానపరంగా ఒక అనాలిసిస్, ఒక లిస్ట్ తీస్తే చాలా పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఆర్టీసీలో ఏదైనా వర్క్ కోసం కాంట్రాక్ట్ విషయం అయితేంది, సాఫ్ట్వేర్ విషయం అయితేంది, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కానీ, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సు, దీనిలో ఏమేమి అవకతవకలు జరిగాయని చెప్పి దాని మీద మీరు విచారణ కండక్ట్ చేయమని చెప్పి మేము ఏకంగా ఏంటంటే మన భారతదేశాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి మొదలుకోండి మన రాష్ట్ర సీఎం గారి దగ్గర కూడా మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల అలా మేము ఏమైతే కాంటెంట్స్ రాసామో ఆ కాంటెంట్స్ మీద ఎంక్వైరీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మమ్మల్ని మీరు ఉద్యోగం నుంచి తీసేటప్పుడు ఏంటంటే మాకు ఛార్జ్ షీట్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ అడిగారు, ఎంక్వైరీ చేసి తీసేసారు కదా, మరి మీ దాన్ని కూడా మీరు చేసినటువంటి విధానం ఏదైతే స్కామ్ ఉందో, ఏదైతే ఇప్పుడు ఈ కొత్త బస్సులు కొనుగోలు, తర్వాత ఈ ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి అలా పెట్టినారు, అవుట్ సోర్సింగ్, ఉద్యోగం దిగిపోయి ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అధికారులను తీసుకొచ్చి మళ్ళీ దీనిలో పెడితే వాళ్ళు మా మీద విరుచుకుపడుతున్నారు. మాకు ఇంకా సర్వీస్ ఉంది, నాకు 2 ఏళ్ళు ఉంది, వాళ్ళకి 10 ఏళ్ళు ఉంది, మేము ఇంకా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళను ఉద్యోగం చేయొద్దు, ఉద్యోగం దిగిపోయి ఇంటికాడ ఉండడం తీసుకొచ్చి ఉద్యోగం చేయాలి, ఇది ఎక్కడుంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విధానాలకే అగెనెస్ట్గా పోతుంది. కాబట్టి దీని మీద కంపల్సరీ ఏంటంటే నేను ఒక్కనే వర్కర్లు ఏంటంటే మొత్తం దాదాపు 200 మంది వీళ్ళు ఇప్పుడు చెప్తారు ఎంక్వైరీ కండక్ట్ చేయాలంటుంది విచారణ, ఎందుకంటే ఎవరికి తప్పు తెలుతారు. అలానే మేము చాలా విషయాలు పొందవచ్చాం. అందులో ఒక్క విషయం కూడా ఫాల్స్ అలిగేషన్, ఫాల్స్గా కాంటెంట్ ఉన్నా కూడా నన్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పన్నా. అందులో ఒకటి అది ఎప్పుడు బయటకు వస్తాయి? ఏంటంటే గవర్నమెంట్ అన్నట్టు మన తెలంగాణ ప్రభుత్వం కనీసం ఏంటంటే ఇంత చిన్న ఉద్యోగం, ఇంత పెద్ద అధికారి మీద ఎందుకు ఫిర్యాదు చేసిరు అనేటువంటిది వాళ్ళు ఒక దృష్టితో చూసి దాని మీద విచారణ కండక్ట్ చేయాలని చెప్పి నాతో పాటు ఏంటంటే 100 మంది కార్మికులు ఏమంటున్నారు అని డిమాండ్ చేస్తున్నారు. ఇది నేను క్యూ న్యూస్ ద్వారా సేమ్ టైంలో మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. మహిళా మండలి ఉన్నారు చాలా మంది, ఒకసారి మాట్లాడే మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లమ్మా? ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లిక. ఎందుకు నేను ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు? టిమ్ టికెట్ల కాడ కండక్టర్ అను. కండక్టర్ ఎక్కడ ఏ డిపోకి? నాది పర్కాల్ డిపోకి. ఏం ఇష్యూ వచ్చింది టీమ్ లో? అయితే టికెట్ కదా సార్, ఫుల్ టికెట్ అయితే అంటే అబ్బాయి ఉంటాయి కదా వాళ్ళ ఏజ్ ఒక టికెట్ కొట్టిన, దానివల్ల చెకింగ్ వచ్చింది. ఊర్లలో 7 సంవత్సరాల పిల్లగాని కూడా 4 సంవత్సరాలని చెప్తారు టికెట్లు తప్పించుకోవడానికి. దానివల్ల టికెట్ కొట్టిన, మళ్ళీ వాళ్ళు వచ్చిళ్ళు ఎంక్వైరీ వాళ్ళు, దాని వల్ల ఈ టికెట్ తప్పు కొట్టినామని చెప్పేసి నన్ను పక్కకు పెట్టారు. ఫుల్ టికెట్ కి బదులు హాఫ్ టికెట్ కొట్టినామని నేను తీసేసి. మీదేంటమ్మా? నాది కూడా అదే. ఏం పేరు మీ పేరు? నా పేరు శోభా. ఎక్కడ ఏ డిపోలో పనిచేస్తుందని? లోకల్ డిపో వరంగల్. హన్మకొండ లోకల్ డిపోలో పనిచేస్తాను. ఓకే. నీది సేమా? సేమ్. చిన్న అబ్బాయికి టికెట్ కొట్టకపోవడం వల్ల టికెటే కొట్టలేను, మర్చిపోయినావా? మర్చిపోలేదు, ఏజ్ తక్కువ ఉన్నసరికి కొట్టలేదు. అంటే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్లు ఉండవు? బిలో 5 years. బిలో 5 years లకు టికెట్లు ఉండవు. బట్ చిన్న పిల్లగాడేమని వదిలేసినావు. ఈ అబ్బాయి పెద్దగా ఉండడానికి నేను తీసేసి. మీదేంటమ్మా? నేను హన్మకొండ డిపోలో చేస్తా సార్. అది ఈ జనాలు ఎక్కువ ఉండి కొంచెం టికెట్ మిస్ అయింది సార్. రష్ ఉంది, రద్దీ. ఓకే. 30 రూపీస్ టికెట్ వల్ల ఇట్లా అయిపోయింది సార్. రష్ ఉంది, రద్దీ. పక్కన డ్రైవర్ ఆపమంటే ఉన్నోళ్ళు తిడతారు ప్యాసింజర్లు. బస్సు కదలాలి మెల్లగా. ఓకే. 30 రూపీస్ టికెట్ వల్ల ఇట్లా అయిపోయింది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చినామా? కొల్లాపూర్ సార్, మాది కొల్లాపూర్ డిపో. నా పేరు నిర్మల. నాది కూడా టిమ్ ప్రాబ్లం సార్. ఫుల్ టికెట్ ఇచ్చేది హాఫ్ టికెట్ వచ్చింది, దానివల్ల కేసు రాసిండ్రు. చాలా ఇబ్బందులు అవుతున్నాం సార్. ఎట్లయినా దయ ఉంచి మాకు డ్యూటీలు ఇస్తే బాగుంటుంది సార్ అందరికి. మీరు ఎక్కడి నుంచి వచ్చినామా? హన్మకొండ సార్. హన్మకొండ. ఏం ప్రాబ్లం? ఎందుకు తీసేసిండ్రు? సార్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక 2 టికెట్స్ తీసుకోలేదు సార్. టిమ్ ప్రాబ్లం.
ఓకే, ఎక్కువ మంది ఉన్నప్పుడు టికెట్ ఇవ్వలేదు. లోకల్ బస్సెస్ సార్, అక్కడ ఒక్కొక్కసారి 80-70 మంది ఎక్కుతారు సార్ అక్కడ. ఓకే, మా ఈ చిన్న తప్పుడు క్షమించి మాకు నాకు జాబ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, ప్లీజ్ సార్. వీళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు, మహిళా మనులు కనీసం ఒక మానవత దృక్పథంతో టిమ్ ప్రాబ్లం కావచ్చు, బస్సులో హెవీ రష్ కారణంగా ఆ టికెట్ ఇవ్వలేకపోయినాము, ఆ చిన్న తప్పులు, ఆ చిన్న పిల్లగాడు 5 years బిలో అనుకున్నాము, కాకపోతే 6 years 7 years ఉంటే ఆ చెయ్యని తప్పుకు మాకు శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మా భార్య కుటుంబంతో చాలా ఇబ్బందులు గడుపుతూ ఉన్నాం. ఇప్పటికైనా చిన్న మానవత దృక్పథంతో కనీసం ఈ మహిళా మూర్తుల కన్నా ఉద్యోగాలు ఇవ్వాలి కదా. సరే, పెద్దోడు వాడు తాగిండు, డ్రైవర్ ఉన్నాడు తాగిండు, బస్సు గుద్దిండు, ఆ బండ్లకు గుద్దిండు, చచ్చిపోయిండు అంటే ఆ కోణాలు వేరుండొచ్చు. కనీసం చిన్న తప్పులకు 30 రూపాయల టికెట్కి 40 రూపాయల టికెట్కి చిన్నపిల్లలు టికెట్ తీసుకోకపోవడం ద్వారా ఇవి ఇవ్వలేదంటే మరి ఎటుపోతుందో వ్యవస్థ అర్థం కాదు. ప్రతి మనిషికి ఉరిశిక్ష వేసే ముందు కూడా నీ చివరి కోరిక ఏంది అని అడుగుతారు. వాడు బిర్యానీ తింటే బిర్యానీ తినిపిస్తారు, ఇంకోటి తింటే ఇంకోటి తినిపిస్తారు. సర్వీస్ నుంచి రిమూవల్ చేసేటప్పుడు మహిళా మండలను కూడా కనీసం కన్సర్న్ తీసుకోవట్లేదు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంటే ఎంత క్రూరంగా వ్యవహరించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. చెప్పండి అన్న. చెప్పండి అన్న. ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ చేసి దాదాపు సంవత్సర కాలం పూర్తయిపోయింది. ఎందుకంటే ఉద్యోగాలు లేక తిరిగి వీళ్ళంతా బాగా విసిగి వేసారిపోయిండ్రు. అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అన్న కంపారిజన్ లేకుండా వీళ్ళకు ఉద్యోగాలు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ ఎలాంటి తప్పులకు గురి కాకుండా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. తర్వాత వాళ్ళ భార్య పిల్లలు కూడా ఏంటంటే చాలా కష్టమవుతుంది. పెళ్ళిడు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, తర్వాత వాళ్ళ వృద్ధ తల్లిదండ్రులు. దీని నుంచి ఏంటంటే చాలా అంటే వాళ్ళు చెప్పలేనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్మికులనే కాకుండా మహబూబాబాద్లో ఒక అతను బి శ్రీనివాస్ అని ఒక ఎస్టీ, ఒక డిపో మేనేజరు, ఆయన దియ్యడానికి అతని మీద కంప్లైంట్ కూడా లేదు. ఒక ఆకాశరామన్న ఉత్తరం వస్తే ఆకాశరామన్ ఉత్తరాన్ని బేస్ చేసుకొని ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఆయన, ఎందుకంటే ఆదివాసీ తెగలను నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లోనే డిపో మేనేజర్ మీటింగ్ పెట్టి ఏం చేశాడంటే, హే రవీందర్, వింది శ్రీనివాస్ ఒక సపరేట్ వింది రిపోర్ట్ తయారీ ఇలాంటి పనిచేయదని చెప్పి అతన్ని 3 రోజులకు సస్పెండ్ చేసి ఆయన ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి పడేసిండు. ఆయన ఎక్కడో ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో భద్రాచలంలో ఉంటున్నాడు. ఆయన బాధపడి అంటే డిపో మేనేజర్ ఏంటంటే ఒక 300-400 మందిని మానిటరింగ్ చేసేటువంటి యూనిట్ ఆఫీసర్. దీనిలో సజ్జనార్ సార్ యొక్క బాధితులు డిపో మేనేజర్లు ఉన్నారు, డివిజనల్ మేనేజర్లు ఉన్నారు. రీసెంట్గా ఒక RM కూడా తొలగించినట్టున్నాడు. RM సార్ కూడా ఉద్యోగం తీసి పడేసాడు ఖమ్మం వరకు. అంటే ఇట్లా ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినటువంటి సజ్జనార్ సార్ని తీసుకొచ్చి ఆర్టీసీని ఏదో తీసుకొస్తుందని దీనిలో పెడితే ఆయన వచ్చి మా మీద పడ్డాడు. మొత్తం ఏంటంటే మా యొక్క బతుకులే అగ్గిపాలు చేస్తున్నాడు. ఇప్పుడు 3 men కమిటీకి ఏంటంటే క్యూనిస్ ద్వారా 3 men కమిటీకి కానీ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సేమ్ టైంలో ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కి ఒకటేసారి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయచేసి సార్ మీరు పెద్ద మనసుతోని ఎందుకంటే మా సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు తీసుకుపోతలేరు, మాకు అవకాశం లేదు. కనీసం ఈ క్యూనిస్ ద్వారానన్నా దీన్ని మీరు కొంచెం విని ఒక్కసారి ఈ 300-400 పైచురుకు మంది ఉన్నారు, ఈ ఒక్కసారి వీళ్ళందరినీ ఉద్యోగులు ఎక్కిస్తే మాకు చాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేస్తానని చెప్పి ఇందు మూలంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? నేను ఇక్కడ అల్వాళ్ళు ఉంటానండి. ఇక్కడ రాణిగంజ్ చెప్పానండి. అది టిమ్ ప్రాబ్లం వల్ల టికెట్ ప్రింటింగ్ రాలేదు. అది నేను రాసి పేపర్ మీద అది టిమ్లో లాస్ట్ టికెట్ ఇష్యూ అయిందని రాసి ఇచ్చిన. అయితే నల్గొండ రీజన్ యాదగిరి టడిపో, నా పేరు గోపయ్య, కండక్టర్. టిమ్ మిషన్ ఖరాబ్ అవడం వల్ల ప్రింట్ సరిగా రాలేదు. కాకపోతే ఎంతైతే అమౌంట్ ఎంత టికెట్ అమౌంట్ అయితే కొట్టానో ఆ టిమ్ మిల్ ఫీడ్ అయిపోయింది. కాకపోతే ప్రింట్ మాత్రం అవుట్ కానందుకు నువ్వు టికెట్ కరెక్ట్ ఇవ్వలేదని చెప్పని నన్ను సస్పెండ్ రిమూవ్ చేయడం జరిగింది. నా సర్వీస్ ఇంకా 20 రోజులు మాత్రమే ఉన్నది. 20 రోజులు ఇటువంటి పెద్ద ఆయనకు ఒక 20 రోజులు సర్వీస్ ఉంది. ఆయనకు వస్తే కనీసం ఆ బెనిఫిట్స్ అన్న పొందుతారు కదరా నాయన. ఇంత దారుణమా? మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేను నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన. నా పేరు గంగాధరు, కండక్టరు. నా బస్సులో 50 మంది ఉండరు. అందులోపల ఏమైపోయిందంటే టిమ్ మిషన్ కింద పడి కొంచెం స్టక్ రావడం వల్ల అందులో వైట్ పేపర్ వస్తే ఆ టికెట్ నెంబర్ తీసి రాసిచ్చిన. దానికోసమే వాళ్ళు నువ్వు కలెక్టర్ చేసినావు, డబ్బులు పర్టికులర్ అని రాసిస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను మియాపూర్ బస్ బాడీ యూనిట్ అండి, శ్రామిక చేస్తున్నా.
మా మిసెస్ అంటే సివిల్ కేసు వల్ల 4-5 రోజులు అటెండ్ కాలేదు. దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఛార్జ్ షీటు మేము దానికి ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే రిమూవల్ చేసి యాబ్సెంటిజంలో ఉన్న ప్రజెంట్గా మేము ఒకప్పుడు 2011-12లో తెలంగాణ నైతితో బస్కపాయ నైచలేగా అనే నినాదంతో మేము తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ మా గవర్నమెంట్ మమ్మల్ని కనీసం ఇట్లా కన్నెత్తి చూస్తలేదు. దయచేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే. నా పేరు మధుకర్ అండి, బస్బోర్డ్ యూనిట్. దయచేసి మాకు ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే మా పిల్లలు మాకు ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు. బయట పని చేసుకుని వస్తున్నాయి చూడండి, డ్రెస్కు యూనిఫామ్ కూడా లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని కనుకరించండి. ఇంతమంది ఇక్కడ జమ అయ్యారంటే కేవలం మీరు సహాయం చేస్తారనే. కాబట్టి కాస్త మీరు ఎక్కడ డ్రైవరా కండక్టర్? కండక్టర్ని సత్తుపల్లి డిపో నుంచి వచ్చాను నేను. నా పేరు యలమర్తి ప్రసాదరావు. నేను కేవలం టిమ్ ఇష్యూయింగ్లో చిన్న పొరపాటు వల్ల అంటే మిషన్లో టికెట్ స్ట్రక్ అయిపోయింది. దాన్ని తీసి నెంబర్ పడలేదని చెప్పేసి రాసి ఇవ్వడం అనేది కారణంగా నన్ను రిమూవల్ అండ్ సస్పెన్షన్ అండ్ రిమూవ్ చేశారు. అయితే ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, మేము చిన్న పొరపాట్లు చేయటం వల్ల మమ్మల్ని మరి ఈ రకంగా సజ్జనార్ గారు రిమూవ్ చేశారు. అయితే అసలు ఏ డిపార్ట్మెంట్లోనైనా ఉందా ఈ విధానం రిమూవ్ చేయటం అనేది? ఏదైనా పొరపాటు జరిగితే సస్పెన్షన్ చేస్తారు, ఆ తర్వాత ఏదైనా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. కానీ కేవలం ఒక ఆర్టీసీలో మాత్రమే పూర్తిగా శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. అది కేవలం మన సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఎక్కువగా జరిగింది. సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఎంతమందిని అయితే రిమూవ్ చేశారో ఏ ఒక్కరిని కూడా రీఇన్స్టేట్ చేయకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయన ఆ విధంగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ని ఎన్నుకున్నారు. సిఓఓ అనే ఒక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ని ఎన్నుకున్నారు. ఆయన పోలీస్ శాఖలో రిటైర్మెంట్ అయినటువంటి రవీంద్ర గారు. అయితే ఆ విషయాన్ని ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నామంటే, మాకు 55/2016 అనే ఒక సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే, మనం ఆర్టీసీలో ఎవరైతే ఆర్టీసీలో కానీ ఇతర శాఖల్లో నుంచి కానీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల్ని కానీ అవుట్సోర్సింగ్ ద్వారా కానీ ఇతర విధానాల వల్ల కానీ అతను ఉద్యోగంలో తీసుకోవడానికి లేదు. అది ఆయన సిఓఓగా నియమించారు రవీంద్ర గారిని అంటే, మన సజ్జనార్ గారు 55/2016ని ఉల్లంఘించారు. ఆయన ఆ విధంగా ఉల్లంఘించి పోలీస్ శాఖ నుంచి రిటైర్ అయినటువంటి ఆఫీసర్ని తీసుకొచ్చి కార్మికుల్ని మరియు అధికారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆయన అనేక రకాల అవినీతికి పాల్పడటం అనేది కూడా జరిగింది. వాటిలో ముఖ్యమైనది తార్నాకలో జరిగినటువంటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో 5.5 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి చెల్లించారు. కానీ అది టెండర్ పిలవకుండా కేవలం 5.5 కోట్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే టెండర్ లేకుండానే ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాడు. కేవలం నామినేషన్ పద్ధతి ప్రకారమే వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ బినామీకి ఆ విధంగా కట్టబెట్టారు. అదేవిధంగా ఇదొకటే కాదు, అనేక విషయాల్లో ముఖ్యంగా కరెంటు బస్సుల విషయంలో ఆయన కేవలం కమిషన్ల కోసమే ఆ కరెంటు బస్సుల ఎలక్ట్రిక్ బస్సుల యొక్క ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన వచ్చినటువంటి 2021 సెప్టెంబర్లో వచ్చారు. ఆయన వచ్చిన తొలినాళ్లలోనే ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు అవి స్క్రాప్ వాల్యూకి తరలించారు. ఎక్స్పైర్ కాకముందే 2 సంవత్సరాల కాల పరిమితి ఉండగానే వాటిని ఎక్స్పైర్ చేసి స్క్రాప్కి తరలించారు. ఎందుకు చేశారంటే ఆయనకి దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, అవి కండిషన్లో ఉన్నటువంటి బస్సుల్ని వాటిని మళ్ళీ అమ్ముకోవడం ద్వారా ఆయన లాభాన్ని ఆర్జించారు, కమిషన్లు ఆర్జించారు. అదేవిధంగా కొత్త బస్సుల్ని కొనుగోలు చేయటం వల్ల కూడా ఆయన కంపెనీల నుంచి కమిషన్ని ఆర్జించారు. ఈ విధంగా ఆయన ఆర్జించినటువంటి సొమ్ము మొత్తం ఆయన పేరు మీద ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి విరాళాల రూపంలో మళ్ళతున్నాయి. అదేవిధంగా ఆయన సాఫ్ట్వేర్ విషయంలో సాఫ్ట్వేర్ కూడా దానికి కాల పరిమితి ఉంది, ఒప్పంద కాలం ఉంది. అయినా కూడా ఆయన వెంటనే దాన్ని స్క్రాప్గా తీసేసి దాన్ని పక్కన పెట్టి కొత్త సాఫ్ట్వేర్తో ఒప్పందం కుదుర్చుకొని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఈ సొమ్మంతా కేవలం ఆయన ట్రస్ట్కి విరాళాల రూపంలో పోతుంది. అయితే ఆ టైంలో ఆయన ఒప్పందం చేసుకున్నటువంటి సాఫ్ట్వేర్ అది క్వాలిటీ లేదు, నాసి రకంతో కూడుకున్నటువంటిది. ఆ సాఫ్ట్వేర్ వల్ల
ఎక్కడ ఆఫీస్ ప్రాబ్లం వచ్చి అన్ని ఇబ్బందులు టిమ్ములు ప్రాబ్లంలు వచ్చినాయి. డ్రైవర్లు కండక్టర్లు క్వాలిటీ లేని టిమ్ములు ఇచ్చిల్లన్న ఆరోపణలు కూడా నేపథ్యం ఉంది. ఆఫీసుల్లో ఎక్కడా కూడా అధికారులు సూపర్వైజర్లు ఆ సాఫ్ట్వేర్ మీద పనిచేయటం తలనొప్పిగా మారింది. చాలా ఇబ్బందులు పడ్డారు చాలా కాలం పాటు. ఆ విధంగా ఆయన ఈ అవినీతికి అక్రమాలకి పాల్పడడం చివరికి ఏం చెప్తామంటే మేము చిన్న చిన్న పొరపాట్ల వల్ల డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ మేము ఉద్యోగాలు కోల్పోయాము. కాబట్టి సీఎం గారు మాకు 3 men కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా త్వరగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి. రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చిన మిత్రులు ఉన్నారు. అదేవిధంగా రెండోది ఆయన సజ్జనార్ గారి మీద ఎంక్వైరీ పుట్టప్ చేయించవలసిందిగా కోరుతున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బిహెచ్ఎల్ డిపో డ్రైవర్ను, టిమ్ము డ్రైవర్ను. విజయవాడ పోతుండగా మధ్యలో ఎక్కిరిద్దరు. ఎక్కితే వాళ్ళకి టికెట్ ఇచ్చిన, వాళ్ళకి ఏసీ బస్ అని తెలియదట. తెలియదంటే నేనేం చేస్తా, టికెట్ కొట్టాక డబ్బులు వేయలేడు. మేము ఏసీ బస్ రాదని నేను వేరే వాళ్ళకి ఇచ్చిన, అంతే. అది ఈ ఇష్యూ అని రాసేసారు. ఒక్క టిమ్ము డ్రైవరు వాటర్ బాటిల్ ఇవ్వాలి, వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి. ఎవడే ఉన్నాడు ఒక్కడే డ్రైవర్. దాంతో ఎన్ని చేస్తాం? ఆ చిన్న పొరపాట్ల 2 సంవత్సరాలు అయింది మార్చేస్తాయి ఇప్పటిదాకా. నేను ఖాళీ ప్రశ్నించినందుకు నన్ను తీయబడేసారు. చివరిగా ఏం చెప్తావు అన్న? ఒకటే ముక్కలో చెప్పు, క్లోజ్ చేద్దాం అన్న. ఇప్పుడు చాలా మంది ముందుకు రండి. ఇప్పుడు చాలా మంది మా కార్మిక సోదరులు వాళ్ళ బాధని చెప్పేది ఏంటంటే టిమ్ము మిషన్ అనేదే చెప్తున్నారు. అంటే ఈ టిమ్ము మిషన్ ద్వారా ఎన్ని నష్టాలు జరుగుతున్నాయంటే మొన్న ఆంధ్ర హైకోర్టు ఒక రూలింగ్ కూడా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే డ్రైవర్ అనేటైనా ఆయన నిష్ణాతుడు, మీ ఆర్టీసీ అయినా డ్రైవర్గానే వచ్చిండు, ఆయన బస్సు రప్తాడు అంతే. ఆయనకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ టికెట్లు ఇచ్చేటువంటి మిషన్లు ఇచ్చి కండక్టర్ డ్యూటీ చేయించద్దు. అట్లా ఒకవేళ చేసినట్టయితే అది నేరం అవుతుందని చెప్పి వాళ్ళు హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. అయినా కూడా వీళ్ళకు చీమ కుట్టినట్టు లేకుండా కూడా బస్సు రొప్పే డ్రైవర్తోనే ఆయనకు కండక్టర్ టిమ్మి మిషన్ ఇచ్చి అసలు బస్సు రొప్పుకుంటా ఇటు పక్క చూసుకుంటా టికెట్ ఇప్పించడం అనేటువంటిది అది మొత్తం ఏంటంటే అదొక హ్యూమన్ జస్టిస్కి అగెనెస్ట్ ఉన్నది. ఓకే, అదొకటి. రెండవది, ఇంతమంది కార్మికులు ఏంటంటే అరే మేము తప్పు చేస్తే మమ్మల్ని రిమూవ్ చేశారు సార్, మీరు చేసిన తప్పుల మీద కూడా మీ మీద ఎంక్వైరీ కావాలంటే చెప్పి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ముక్తా కండుతుందో చెప్తారు. చెప్పండి సార్. మొత్తం మీద మమ్మల్ని ఎలాగో సర్వీస్ నుంచి రిమూవ్ చేశారో ఆర్టీసీ ఎండి సజ్జనార్ పైన అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో 1000 కోట్ల ఫ్రాడ్ జరిగింది. తార్నాక హాస్పిటల్ కావచ్చు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు కావచ్చు, అనేక బస్సుల కొనుగోళ్లలో అనేక అక్రమాలు జరిగాయి. అక్రమాల పైన అవినీతి పైన ఎంక్వైరీ పుటప్ చేయాలని ఆర్టీసీ కార్మికులు కూడా కోరుతా ఉన్నారు. 600 మంది ఆర్టీసీ కార్మికులకు 180 మందిని ఇప్పటికీ సర్వీస్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూనే 420 మంది ఆర్టీసీ కార్మికులను కూడా చిన్న చిన్న తప్పులతో మరొకసారి మాకు క్షమాభిక్ష లాంటి పెట్టేసి మమ్మల్ని కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నారు. మహిళా మనులు, ఎస్పెషల్గా మహిళా మనులు ఈ రోజులలో సొసైటీలో మహిళలకు మనం ప్రాతినిధ్యం ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు మనం కల్పించాలని యువక దంపుడు ఉపన్యాసాలు కొట్టే రాజకీయ నాయకులారా, ఈ ఆడబిడ్డలు మీకు కనిపించట్లేదా? ఈ ఆడబిడ్డల కన్నీళ్లు మీకు కనిపించట్లేదని క్వశ్చన్ చేస్తూ ఉంది క్యూ న్యూస్. మరి 70 ఏళ్ళు ఓన్లీ ఊకదంపుడు ఉపన్యాసాలకైనా? చిన్న చిన్న తప్పులు కండక్టర్గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళ జీవితాలను చిరిమేస్తున్న ఈ రోజులు మరి ఇక వీళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంటే, వీళ్ళకే న్యాయం జరగకపోతే ఇక మనం ఏ మహిళలకు మనం ఏం ప్రాతినిధ్యం ఇస్తామో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఆర్టీసీ ఎండి పైన, సజ్జనార్ పైన మాత్రం తీవ్రంగా ఆరోపణలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారో ఒకసారి చూసిన తర్వాత క్లోజ్ చేద్దాం. చెప్పండి. గట్టిగానే ఉందా? సజ్జనార్ మీద, సజ్జనార్ పైన, సజ్జనార్ పైన, సజ్జనార్ పైన, సజ్జనార్ పైన, సజ్జనార్ పైన, సజ్జనార్ పైన, ఎండి సజ్జనార్ పైన, సజ్జనార్ పైన మొత్తం ఫాస్ట్ ఎడో ఈ క్యూ న్యూస్ ద్వారా ఒక విషయం అప్పీల్ చేస్తున్నా. రాఘవ గంగాధర్ అంత మీకు ఒక విషయం అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు మా యొక్క తీవ్రత, మా యొక్క బాధ అనేటువంటిది ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం లేదు.
ముఖ్యమంత్రి గారు కనుక మాకు ఒక 2 నిమిషాలు కనుక 3 నిమిషాలు కనుక ఒక సమయం కానీ ఇచ్చినట్టయితే అసలు మేము చేసిన తప్పేంది, ఆర్టీసీ యొక్క సంస్థ అధికారి కానీ అధికారులు ఏం చేస్తున్నట్టు మాకు చెప్పే అవకాశం దొరుకుతుంది. కావున దయచేసి ఏంటంటే ఈ 119 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఈ 11 మంది మంత్రులు కానీ దయచేసి ఎవరన్నా ఒకరు మా విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్టీసీలు ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్గా ఓట్లేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిందంటే దానిలో మేము కూడా ఓట్లేసాం, మా బంధువులు ఓట్లేశారు, మా స్నేహితులు ఓట్లేశారు. దీన్ని కనీసం మీరు గమనించి ఈ ఒక్కసారికి ఈ 420 మందిని ఒక్కసారికి ఉద్యోగంలో తీసుకోవాలని చెప్పి సీఎం గారికి ఏంటంటే సీఎం గారికి మాకు బాగా అభిమానం ఉంది. సీఎం సార్ చాలా మంచివాడని చెప్పి మేము ఇందు మూలంగా రిక్వెస్ట్ చేస్తాం. ఆర్టీసీ ఎండీ పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ పైన ఎంక్వైరీ చేస్తూనే ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేపథ్యంలో ముందుకు వెళ్తా ఉంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి దృష్టి సారించి వీళ్ళు చేస్తున్న ఉద్యమం ఏంది, అసలు ఎందుకు వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ఒక 2 మినిట్స్ ఒక 2 నిమిషాలు వీళ్ళకి సమయం ఇస్తే వీళ్ళ పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. అప్పుడే ఇమ్మీడియట్గా జీవోలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి నిజంగా మంచి జరగాలి. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు పెండింగ్లో ఉన్న 420 మంది సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన 420 మంది ఆర్టీసీ కార్మికులకు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని క్యూ న్యూస్ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ గణేష్తో మేడం శ్యామ్ బోడుప్పల్ నుండి.